హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దామండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి. పొద్దున్నే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను ఇక్కడ ఒక 2 కప్పుల వరకు పెసలు నానబెట్టుకున్నానండి. ఒక 3 నుంచి 4 గంటల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లోకి మనం బియ్యం అలాంటివి కూడా ఏం యాడ్ చేయని అవసరం లేదండి. ఉట్టి పెసలు ఈ విధంగా ఒక 3 నుంచి 4 గంటల సేపు నానబెట్టుకుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని సరిపోతుంది. బియ్యం అవి కూడా అవసరం లేదండి. ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల పెసరట్టు కూడా మెత్తగా దూదిలా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా పెట్టుకున్న పెసలను నీళ్లు తీసేసి ఈ విధంగా మిక్సీ జార్లోకి నీళ్లు లేకుండా యాడ్ చేసుకోండి. మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 4 నుంచి 5 వరకు పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని 1 ఇంచు వరకు అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా నీళ్ళను మళ్ళీ యాడ్ చేస్తున్నానండి. మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఆ మిక్సీ జార్ని నీట్గా ఒకసారి తుడుచుకొని అప్పుడే నీళ్ళు ఈ బ్యాటర్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా కలిసేలా కలుపుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని తీసుకున్నానండి. మీకు రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని దీని మీద ఒక 2 గరిటెల వరకు పిండిని యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మనకి ప్యాన్ హైలో ఉంటేనే బాగా వస్తాయండి. అలా అని చెప్పి ఎక్కువ వేడి చేసేయొద్దు. అలా అని చెప్పి మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టి కానీ పెసరట్టు వేసినట్టయితే కనుక పెసరట్టు అయినా దోశ అయినా కానీ మనకు బాగా రాదండి. ఈ విధంగా నేను మీకు చూపిస్తున్నట్టుగా హైలో పెట్టుకొని ఇలా ఒక 2 గరిటెల పిండిని యాడ్ చేసుకొని కొద్దిగా నూనెను వేసుకొని 2 వైపులా చక్కగా కాల్చుకోవడమే. అంతేనండి, ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ దీంట్లో కావాలంటే ఉప్మాను కూడా చేసుకుని యాడ్ చేసుకోవచ్చు అండి. నేను యాడ్ చేయట్లేదు. నేను కొన్ని ప్లెయిన్గాను అలాగే కొన్ని ఉల్లిపాయలను కూడా యాడ్ చేసి చేస్తున్నాను. చూసారా, అంటుకోకుండా సింపుల్గా విరగకుండా కలర్ కూడా ఎంత బాగా వస్తుందో. నేను మీకు చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పెసరట్లు వేసుకోండి. మెత్తగా ఉంటాయి, ఈజీగా కూడా అరిగిపోతాయి. మనం అల్లం జీలకర్ర వేస్తాం కదా, సింపుల్గా అయిపోతుంది. అంతేనండి, ఈజీగా టేస్టీగా చేసుకునే పెసరట్లు రెడీ. నేను కొన్ని ఉల్లిపాయలు కూడా వేసి ప్రిపేర్ చేశానండి. మీకు కావాలంటే కొద్దిగా ఉప్మాను ప్రిపేర్ చేసుకొని పెట్టుకుని కూడా పెసరట్టు ఉప్మా రెడీ అయిపోతుంది. ఈసారి బ్రేక్ఫాస్ట్ ఈ విధంగా బియ్యం యాడ్ చేయకుండా పెసరపిండిలో తయారు చేయండి. టేస్ట్ చాలా బాగుంటాయి. పెసరట్లు కూడా మెత్తగా ఉంటాయి. మనకి ఎప్పుడు ఉల్లిపాయతో నీళ్ళ పెసరట్టు వేసుకున్నప్పుడు ఇలా ఒకసారి మనం లేపుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా నొక్కినట్టయితే కనుక ఉల్లిపాయలు ఎక్కువ శాతం ప్యాన్కి అంటుకోకుండా ఈజీగా వస్తాయండి. లేకపోతే మొత్తం అన్నీ ప్యాన్కి అంటుకుపోతాయి. అంతేనండి.